హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటి ముసుగు దొంగలాగా కట్టుకుంటున్నా అనుకుంటున్నారు. ఈరోజు అయితే హౌస్ అయితే క్లీన్ చేద్దామని క్లీనింగ్ కోసం అయితే ఇట్లా కట్టుకుంటున్నాను. చూడండి, ఆయుధాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. చీపిరితోటి అందదని ఇంకా ఇట్లాగా బూజు దులిపే కర్ర కూడా తీసుకొని వచ్చాను. ఇంకా పండగ వస్తుంది కదా, పండగకి అంటే ఇల్లు క్లీన్ చేసుకుంటాము. ఇంకా శివరాత్రి, ఉగాది రెండు ఉన్నాయి. ఇంకా ఉగాది అప్పుడేమో పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా అప్పుడు కుదరదులే, ఇప్పుడే క్లీన్ చేసుకుందాం మొత్తం అని ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇలా ఎందుకు కట్టుకున్నానంటే నాకు అంతమంది డస్ట్ అలర్జీ అట్లా ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటో కొంచెం డస్ట్ పడ్డా కానీ తుమ్ములు, జలుబు అట్లా వస్తుంది. డస్ట్ అలర్జీ అనేది ఇలా మధ్యలో కూడా వస్తుందేమో నాకైతే తెలీదు. నాకైతే ప్రస్తుతం ఇప్పుడు కొంచెం ఏదన్నా డస్ట్ పడినా కానీ ఊరికనే తుమ్ములు వచ్చేస్తుంది, జలుబు చేస్తుంది వెంటనే. అందుకని ఇంక ఇట్లా అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా విండోస్ క్లీన్ చేసేటప్పుడు మనం పెయింటింగ్ వేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటే శుభ్రంగా అయితే పోతుంది. మనకి మామూలు చీపురుతో కానీ అట్లా పోదు. మనం ఇంకా దుమ్ము ఉంటుంది కదా, అది ఒకసారి ఇట్లాగా అనుకొని తర్వాత క్లాత్తో తుడుచుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే వీక్లీ వర్క్ కొంచెం కొంచెం దులుపుకుంటూనే ఉంటాము పైన గోడలు అట్లాగా. కాకపోతే ఇంకా డీప్ క్లీనింగ్ అంటే ఫెస్టివల్స్ అప్పుడు అట్లా అయితే చేసుకుంటాం కదా. ఇంకా మామూలుగా మంత్లీ వన్స్ అయితే మొత్తం అయితే డోర్ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ డస్ట్ పడతాయి అని చెప్పేసి ఇంకా ఒకవైపు దులుపుకుంటూనే ఇంక ఇవి కూడా జాడించి పెట్టుకుంటున్నాను, ఆరిపోతాయి కదా అని. ఎండ వచ్చిందని ఇవన్నీ అయితే ఎండలో అయితే పెట్టేశాను. విండో కర్టెన్స్ అవన్నీ అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తే అయిపోయాయి అనమాట. బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇంక ఇవన్నీ ఆరేయాలి, ప్లేస్ మళ్ళీ సరిపోదు కదా. అందుకని ఈరోజు కొన్ని, రేపు కొన్ని వాష్ చేద్దాంలని కొన్ని అయితే వేసాను అనమాట. ఒక సైడ్ అంతా నిండిపోయిందనమాట. ఫస్ట్ మా హస్బెండ్ వర్క్ చేసుకునే రూమ్ అయితే క్లీన్ చేశాను. తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్లోకి వచ్చాను. చూడండి, దోమల వల్ల అన్నీ పడిపోయి ఎట్లా ఉన్నాయి డస్ట్ అంతా. ఇంక ఈ విండో కాడ దోమలు వస్తూ ఉంటాయి కదా, దోమల బెడ్ తోటి అన్నప్పుడు అవి కింద పడిపోవటం, బయట నుంచి గాలి వస్తుంది కదా, ఆ డస్ట్ అంతా పడిపోతూ ఉంటుంది. అందుకని ఇంకా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించేశాను. ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టి పంపించేస్తే నాకు తర్వాత ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా కుదరదు, ఎందుకంటే డస్ట్ పడుతూ ఉంటుంది. వాళ్ళేమో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కదిలిస్తూ ఉంటారు. అందుకని ఇంకా ఎక్కువగా వాళ్ళు లేనప్పుడే ఇలాంటివన్నీ చేసుకుంటా. లేకపోతే బట్టలు అవన్నీ సర్దుకోవటం అయితే నైట్ టైం వాళ్ళు పడుకున్నప్పుడు సర్దుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అంతే చేసేదాన్ని. ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడైతే ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా ఎక్కువ. అలాంటప్పుడు ఏం చేసేదాన్ని అంటే నైట్ టైం పడుకున్నప్పుడు ఇంకా మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని ఇంక ఇట్లాగా బట్టలు అయితే సర్దుకునేదాన్ని. నాలాగా మీరు కూడా ఎవరైనా చేసినట్లయితే కనుక కామెంట్లో చెప్పండి. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకైతే ఇంక ఇదే ప్రాబ్లం కదా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలామంది యూట్యూబర్స్లో అందరికీ చిన్న చిన్న పిల్లలే ఉన్నారు కదా, వాళ్ళతో పని చేసుకుంటూ రోజు వ్లాగ్స్ ఇవన్నీ ఎట్లా పెడుతున్నారు. నాకైతే ఎందుకు అవ్వట్లేదు, నాకే అర్థం కావట్లేదు. అందుకే ఇంకా మినీ వ్లాగ్స్ లాగా పెడదామని కూడా పెడుతున్నాను. ఈ వీడియో కూడా చాలా రోజుల నుంచి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇది క్లీన్ చేసి కూడా దగ్గర 10 days అవుతుంది. అయినా కానీ నాకు కుదరలేదు. రోజు ఏదో ఒకటి సరిపోతూ ఉంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అబ్బో ఇట్లా క్లీన్ చేసుకోవటం కూడా పెట్టాలా ఏంటా అని. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొంతమందికి లేజీనెస్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా. వాళ్ళు చేసుకున్నారు, మనం కూడా క్లీన్ చేసుకోవాలని చెప్పి అందరూ అందుకే పెడతారండి. ఊరిక పని లేకైతే కాదు కదా. కొంచెం మోటివేషన్గా కూడా ఉంటాయి కొంతమందికి. చూసినప్పుడు ఏంటంటే మనం కూడా ఇట్లా సర్దుకుందాము, చేసుకుందామని ఒక థాట్ అయితే వస్తుందన్నమాట. ఇంక ఇవన్నీ దులుపుకున్న తర్వాత ఇంక మళ్ళీ యాజ్ టీజ్గా అన్నీ ఎక్కడైతే సర్దుకుంటున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, హౌస్ వైఫ్స్ అంటే పని ఏముంటుందిలే, తిని కూర్చోవటమే కదా అనుకుంటారు. కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి పని అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. కాకపోతే ఇంకా పేమెంట్ ఉండదు కాబట్టి పని విలువ అనేది తెలియదు. ఇంట్లో పని అయితే చాలానే ఉంటుంది. ఒకరోజు కనుక ఇంట్లో ఉండి చూస్తే మీకే అర్థమవుతుంది. మా హస్బెండ్ అప్పుడప్పుడు అంటూ ఉంటారనమాట, అబ్బా చేసిన దాన్ని చేసినట్టే ఉంటావు, ఇంకా వదిలేసాయి, ఎంత చేసినా కానీ పని వస్తూనే ఉంటుందిలే అని. ఇంట్లో పని ఏంటంటే మనం చేసే కొంది ఏదో ఒక కొత్త పని అయితే వస్తూనే ఉంటుంది. అదే ఆఫీస్లో అయితే అట్లా కాదు కదా, ఒకే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంట్లో అలా కాదు, చాలా రకాల పనులు ఉంటాయి. వన్ బై వన్ అన్నీ చేసుకోవాలి కదా. అంటే నేను ఒక్కదాన్ని చేస్తున్నాను కాదు, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అందరూ ఈ పనులన్నీ చేసుకోవాల్సిందే కదా.
అదే జాబ్కి వెళ్తామనుకోండి, ఇంకా వేరే వాళ్ళని పెట్టి చేయించుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకైనా మనీ ఇవ్వాల్సిందే కదా. బయట వాళ్ళు చేస్తే చాలామందికి నచ్చదు, నాకైతే నచ్చదనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు, మళ్ళీ వాళ్ళ వెనకాల ఉండి చెప్పాలి ఇది చెయ్యి అది చెయ్యి అని. అదే మనం టైం కుదుర్చుకొని చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. మా హస్బెండ్ అంటూ ఉంటారు, ఒకవేళ నీకు కుదరకపోతే కనుక పిల్లలతో ఇబ్బందిగా ఉంటే ఎవరినన్నా పిలిచి చేయించుకోవచ్చు కదా అని. నాకే అట్లా ఇష్టం ఉండదు, ఎందుకులే రోజు కొంచెం చేసుకోవచ్చు, ఒకే రోజు చేయాలని ఏముందిలే అని చెప్పేసి రోజు కొంచెం అయితే అట్లా చేసుకుంటూ ఉంటాను. అంత ముందైతే 1 డేలోనే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసుకునేదాన్ని. ఈ మధ్య ఎందుకని కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా రావటం వల్ల ఏమో కానీ కంటిన్యూగా వర్క్ చేయాలంటే చేయడం కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే 2 బెడ్రూమ్స్ క్లీన్ చేశాను. అంటే 1 బై 1 చేసుకుంటే మనకి ఒక క్లారిటీగా ఉంటుంది కదా. కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ అట్లా చేసుకుంటే బదులు అప్పటికి నాకైతే చాలా టైమే పట్టింది. ఒక 2 అవర్స్ పట్టినట్టుంది ఆ 2 రూమ్స్. ఎందుకంటే బట్టలు ఇంకా సర్దలేదు. బట్టలు నేను మొన్న సంక్రాంతికి సర్దాను కాబట్టి అవి బాగానే ఉన్నాయి, అవి సర్దాల్సిన పని లేదనమాట. ఇంక కిటికీల్లో డస్ట్ ఎక్కువ ఉంది. ఏంటో పైన ఉన్నా కానీ డస్ట్ తెలియకుండానే చాలా అయితే వస్తుంది. మరి ఎలా వస్తుంది ఏంటో. చుట్టుపక్కల 3 వైపుల ఇల్లే ఉంటే ఒకవైపే వేవ్ ఉంది రోడ్డు, అయినా కానీ మరి డస్ట్ ఎటు నుంచి వస్తుందో గాలికి అట్లా వస్తుందేమో, బాగా వస్తుంది. అందుకని నేను పెయింటింగ్ వేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో అయితే ఇట్లాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది స్మూత్గా ఉంటుంది, బాగా వెళ్తుంది అనమాట. కొంచెం గరుకుగా అట్లా ఉన్నా కానీ క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికన్నా తెలియకపోతే కనుక అట్లాగా బ్రష్ తెచ్చుకొని క్లీన్ చేసుకోండి. విండోస్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ విండో డోర్స్ కూడా ఓపెన్ చేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా డీప్ క్లీనింగ్ చేసి ఒక నవంబర్లో చేశాననమాట డీప్ క్లీనింగ్. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు ఇంకా తిరుపతి వెళ్తున్నాం కదా అని మొత్తం అయితే డీప్ క్లీన్ చేసుకున్నాను. సేమ్ ఇంకా అట్లానే ఇప్పుడైతే మొత్తం అయితే డీప్ క్లీన్ చేస్తున్నాను. హాలు బెడ్రూమ్స్ అయితే ఒకరోజు చేశాను. కిచెన్ వచ్చేసి ఇంకో రూమ్ చేశాను. ఎందుకంటే కిచెన్లో మనకి చిన్నదే కానీ చాలా పని అయితే ఉంటుంది కిచెన్లో ఎప్పుడైనా సరే. ఇట్లా దులుపుకోవటం ఇదే నాకైతే చాలా టైం పట్టింది తెలియకుండానే. అసలు ఏదో చూడటానికి ఏమీ లేనట్టే ఉంది కానీ మొత్తం ఒక 3 అవర్స్ పైనే పట్టింది 2 బెడ్రూమ్స్ హాలు క్లీన్ చేయడానికి. ఇంకా సోఫాల చుట్టూ అంతా కూడా డస్ట్. రోజు అంటే సోఫాల కింద ఊడుస్తాము కానీ వెనక వైపు దులపటం అట్లా అయితే ఏం చేయం కదా. అందుకని సోఫాలు లాగి బ్యాక్ సైడ్ ఏమన్నా డస్ట్ అట్లా ఉందేమని మొత్తము ఈ బ్రష్ తోటి క్లీన్ చేశాను. అంతకుముందు సోఫాలు కూడా తుడిచేటప్పుడు ఏదో ఒక లిక్విడ్ లాంటిది తెచ్చారనమాట మా హస్బెండ్, దాంతో తుడిచేదాన్ని. కాకపోతే ఇంక ఇక్కడికి వచ్చాక అలాంటి లిక్విడ్ ఏం తీసుకురాలేదు. అవి ఏంటంటే వుడ్ వర్క్వి తుడుచుకోవడానికి వాటితో తుడిచినప్పుడు అయితే సోఫాలు కానీ డోర్స్ కానీ చాలా బాగుంటాయి. ఇంకా అది లిక్విడ్ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ వచ్చాక తెచ్చుకోలేదన్నమాట. ఇంకా ఎప్పుడన్నా తుడిచినా కానీ తడి క్లాత్తోనే తుడుస్తూ ఉంటాను. హాట్ వాటర్లో కొంచెం లెమన్ పిండేసి అట్లాగే ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందిలే అని క్లాత్తో తుడుస్తూ ఉంటాను. క్లాత్ అలా చేసుకొని ఇంకా ఆ లిక్విడ్తో తుడిచినప్పుడు ఏంటంటే వుడ్ అనేది బాగా మెరుస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ దొరుకుతుందో లేదో నాకైతే నేమ్ గుర్తులేదు. ఇంకా అందుకే తీసుకురాలేదులే అని నార్మల్గానే తుడుచుకున్నాను. సోఫాలు సైడ్స్ ఇదంతా నేనైతే వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే పిల్లలు చాక్లెట్స్ అవి తిని చాక్లెట్ పేపర్స్ ఇంకా వాటర్తో ఆడుతూ ఉంటారు. ఆ వాటరు అవన్నీ పోస్తూ ఉంటారు సోఫాల సైడ్స్లో. మళ్ళీ ఏమన్నా బిస్కెట్స్ తిన్నా కానీ తినేవి ఏమన్నా ఇచ్చినా కానీ ఈ సైడ్స్ కొంచెం ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీలో అయితే పడేస్తూ ఉంటారు. పైన హ్యాండిల్స్ మీదేమో క్లే పెట్టి రుద్దుతూ ఉంటారు. ఇంకా ఏదో ఒకటి పోస్తూనే ఉంటారు. ఏమన్నా జ్యూస్ అట్లా ఇచ్చిన వాటి మీద పోయటం కానీ అట్లాగా. అందుకని ఎక్కువ తుడుచుకుంటూనే ఉండాలి వీటిని అయితే మాత్రం. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డైలీ లాంగ్ వీడియోస్ పెడదామని. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి వాచ్ అవర్ వచ్చినా కానీ అది యాడ్ అవ్వదు కదా. నాది అంతకుముందు వాచ్ టైం వచ్చేసి 2900 అవర్స్ ఉన్నాయి. 1 ఇయర్ అయితే కనుక అవర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ మార్చి 1కి ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకని నావైతే డైలీ వాచ్ అవర్స్ తగ్గిపోయి 900 వాచ్ అవర్స్ అయితే వచ్చాయన్నమాట. అప్పుడు కొంతమంది అన్నారు లాంగ్ వీడియోస్ పెట్టినట్టయితే కనుక వాచ్ అవర్స్ బాగా వస్తాయి కదా అని చెప్పేసి. కాకపోతే లాంగ్ వీడియోస్ పెట్టాలంటే నా దగ్గర ట్రైపాడ్ ఉంది అంతకుముందు, అది పిల్లలు పాడు చేశారు. ఇంకా వీడియోస్ అలా షూట్ చేయాలంటే ప్రతిసారి ఇంకా ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాలి,
ఫ్రంట్ క్యామ్ ఆన్ చేస్తే ఏంటంటే వీడియో అనేది అంత ఎక్కువ పిక్చర్ క్వాలిటీ అనేది ఉండదు. అందుకని ట్రైపాడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్చ్ 1కి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకా రెగ్యులర్గా ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఎందుకు ఊరిక నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎందుకు సక్సెస్ రానప్పుడు వదిలేసేయి అంటూ ఉన్నారు. నేను మధ్యలో అనుకున్నాను వ్యూస్ అవి రావట్లేదు కదా వదిలేద్దాంలే అని. కొన్ని రోజులైతే పెట్టలేదు వీడియోస్. కానీ ఇంకా తర్వాత మళ్ళీ ఏదోలాగా అనిపించింది నాకే. ఒకసారి స్టార్ట్ చేశాక ఆపటం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సర్లే పెడదాంలే అని ఇంకా మినీ వ్లాగ్స్ లాగా అయితే పెడుతున్నాను అనమాట. అట్లా కాకుండా డైలీ రొటీన్ లాగా మనం ఇంట్లో ఏదన్నా కర్రీస్ చేసుకున్నప్పుడు స్పెషల్గా చేస్తూ ఉంటాం కదా కొన్ని కర్రీస్ అలాంటివి మనం ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అవి కానీ అట్లయితే పెడదాంలే అని అనుకుంటున్నాను. చూడాలి. ముందైతే ట్రైపాడ్ తీసుకోవాలి, అలాగే ఒకటి మైక్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చే కన్నా కూడా మనం వీడియో చేసేటప్పుడే వాయిస్ ఇస్తే ఇంకా బాగా క్లారిటీగా ఉంటుంది. మామూలుగా ఇంకెప్పుడు పిల్లలు లేనప్పుడు వీడియోస్ తీసినా కానీ కొంచెం పక్కింటి డిస్టర్బెన్సెస్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఈ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ గొడవే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. పోనీ వాళ్ళు లేనప్పుడు చేసినా కానీ ఇంకా ఏవో ఒక సౌండ్స్ కింద వాళ్ళు పైన వాళ్ళు అట్లా వస్తూ ఉంటాయి కదా. మైక్ ఉంటే ఏంటంటే కొంచెం సౌండ్స్ అనేవి ఎక్కువ వినిపించకుండా ఉంటాయి. అందుకని ఏదైనా మంచి మైక్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మార్చ్ 1 నుంచి ట్రై చేద్దాంలే లాంగ్ వీడియోస్ పెట్టడానికి అనుకుంటున్నాను. డైలీ కుదరకపోయినా కానీ వీక్లీ 3 టైమ్స్ లేకపోతే 4 టైమ్స్ అట్లాగా. ఎందుకంటే మనం వీడియోస్ పెట్టాలి అంటే ప్రతిరోజు షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ వాటిని వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అదంతా ఈజీ పని అయితే ఏం కాదు. యూట్యూబ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. కొంతమంది ఏముందిలే వీడియో తీయటం పెట్టడం అట్లానే అనుకుంటారు. కాకపోతే మనం ఇట్లా ఫోన్ పట్టుకొని ఉండటం వల్ల చేతులు కూడా నొప్పులు వస్తాయన్నమాట. అలాగే చూడటం వల్ల కళ్ళు నొప్పులు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఎవరన్నా యూట్యూబ్ చేసే వాళ్ళని అడుగుతూ ఉండండి, తెలుస్తుంది. అందరూ కామన్గా అనేది ఏంటంటే ఏముందులో వీడియోస్ తీస్తారు పెడతారు, దానికి డబ్బులు వచ్చేస్తాయి ఏముంది అనుకుంటూ ఉంటారు. డబ్బులు ఊరికే రావని అందరికీ తెలుసు కదా. ఇది కూడా అంతే అనమాట. అంత ఈజీ అయితే కాదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి వెంటనే సక్సెస్ అవుతుంది. ఒక 3 మంత్స్లోనే మోనిటైజేషన్ అవ్వటం, అట్లా కొంతమంది 5 ఇయర్స్ ఉన్నా కానీ కాకపోవటం. అదేంటంటే ఒక్కొక్కసారి యూట్యూబ్ అనేది లక్ కూడా అనుకోవచ్చు. అట్లా జరుగుతూ ఉంటాయి. చూడాలి. నేనైతే నెక్స్ట్ మార్చ్ వరకు అయితే టార్గెట్ పెట్టుకున్నాను. అప్పటి వరకు చేసి ఇంక వదిలేద్దాంలే అనుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి మొత్తం ఇల్లంతా అయితే నీట్గా అయితే సర్దుకున్నాను. తుడిచాను కూడా, ఇల్లు కూడా క్లీన్గా. దులిపినప్పుడు దుమ్ము ఉంటుంది కదా, మనం ఎంత ఊడ్చినా కానీ పోదనమాట. ఒక్కసారి కనుక మనం తడి క్లాత్తో తుడుచుకుంటే ఇల్లు అనేది నీట్గా అయితే వస్తుంది. బట్టలు పెట్టిన కబోర్డ్స్ ఏమో ఇంకా ఇప్పుడు తీసాను. ఎందుకంటే దులిపేటప్పుడు డస్ట్ పడుతుందని కర్టెన్స్ అప్పుడైతే తీయలేదు. ఎందుకంటే ముందే కర్టెన్స్ తీసి దులిపామనుకోండి బట్టలు మొత్తం అయితే డస్ట్ పడుతుంది. అందుకని ఇంక ఇల్లు దులపటం అయిపోయిన తర్వాత అవన్నీ తీసాను అనమాట. అవి కూడా మిషన్లో వేసాను, అవుతూ ఉంటాయిలే అని. చూడండి బట్టలు అయితే ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం లాగి ఉన్నాయి కదా, అవి కొంచెం సర్దుకుంటే సరిపోతుంది. కొన్ని కర్టెన్స్ అయితే ఆల్రెడీ ఆరిపోయాయి కూడా. ఎందుకంటే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఎండ బాగానే వస్తుంది, వెంటనే ఆరిపోతున్నాయి. చలికాలం అప్పుడైతే ఆరే కాదు కానీ ఇప్పుడు మాకు ఒక సైడ్కి ఎండ అయితే బాగా పడుతుంది. ఇంకేంటంటే ఒక 2 అవర్స్ ఉంటేనే ఆ బట్టలన్నీ ఆరిపోతున్నాయి. ఇది నెక్స్ట్ సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేశాను. సెకండ్ డే వచ్చి కిచెన్. ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి కడిగి పెట్టినవే. ఎందుకంటే సరుకులు ఖాళీ అయిపోయినప్పుడల్లా కడుగుతూ ఉంటాను కదా. ఇంకా వీటిలో ఏంటంటే సరుకులు ఉన్నాయి, అన్నీ తీసి పక్కన పెట్టి కడిగి చాలా పెద్ద ప్రాసెస్ అయితే. ఎందుకంటే అన్నిట్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ వేరే వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ పెట్టి ఇంకెందుకులే అని చెప్పేసి నేను ఇంకా ఇవన్నీ అయితే కడగట్లేదు అనమాట. ఊరిక క్లాత్ పెట్టి తుడుస్తాను. అందుకని చెప్పేసి ఇవన్నీ అయితే హాల్లో పెట్టుకుంటున్నాను. అక్కడ ఒక బెడ్షీట్ లాంటిది వేసి దాని మీద అయితే పెడుతున్నాను. ఎందుకంటే పెట్టిన తర్వాత ఇంకా మొత్తం ఒక 1 by 1 తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకొని క్లీన్ చేసుకుందాంలే అని. ఇక్కడ కిచెన్లో అంటే నుంచొని క్లీన్ చేసుకోవాలి కదా, ఎందుకు అంత లాంగ్ ప్రాసెస్. కింద అయితే కూర్చొని నీట్గా తుడుచుకోవచ్చు కదా, అందుకని చెప్పి కింద అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా కొంచెం వేడి నీళ్ళలో లెమన్ అయితే పిండి కొంచెం లైట్గా అయితే సాల్ట్ వేసాను. ఇంకా దాంతో అయితే తుడుస్తున్నాను. అంటే లిక్విడ్స్ అట్లా ఏమి యూజ్ చేయట్లేదు.
ఇంకా అవన్నీ తీసిన తర్వాత ఇంక ఇక్కడ ఇవి కింద 2 చిన్నవి ఉన్నాయన్నమాట షెల్ఫ్‌లు. ఏంటంటే ఇక్కడ గిన్నెలు, గ్లాసులు మనం రోజు వాడుకునే వంట పాత్రలు అవి పెట్టుకోవడానికి, అలాగే ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. ప్లేట్స్‌ది స్టాండ్ ఉంది కానీ అది మేము వచ్చేటప్పుడు తీసుకురావటం మర్చిపోయాం. తర్వాత వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అనుకుంటే ప్రతిసారి ఏదో ఒక లగేజ్ అయితే ఉంటుంది. పిల్లలతోటి తెచ్చుకోవడం కుదరట్లేదు. చూడండి కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేశాను. కొన్నేమో కిచెన్‌లోని కింద పెట్టేసి ఇంకా బెడ్షీట్ అయితే కప్పాను. ఎందుకంటే అన్నీ మళ్ళీ అవతల రూమ్‌లో పెట్టుకొని మళ్ళీ ఇటు పెట్టుకోవడం అంటే టఫ్‌గా ఉంటుంది కదా. డస్ట్ కూడా చాలా ఎక్కువగానే పడినట్టు అనిపిస్తుంది పేపర్స్‌లో అట్లాగా. చూడండి సామాన్ అయితే ఇంక ఇవే. నేను ఇంకా వాడని సామాను ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేశానంటే పైన వేసేసాను. ఎందుకంటే మనకి ఇంక ఇక్కడ కబోర్డ్స్ తక్కువ ఉన్నాయి, అన్నీ ఎక్కడ పెట్టాలని చెప్పి పైన గోతాల్లో అయితే వేసి పెట్టాను. నలుగురి కంటే ఎక్కువ సామాను అయితే పట్టవు కదా, రోజువారీ వాడుకునే పప్పు డబ్బాలు అవన్నీ అయితే ఉంచేసి పెద్ద పెద్దవన్నీ అయితే పైన పెట్టాను. అలాగని కొనుక్కోకుండా ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉండాలి కదా. అందులోనూ మా ఫ్యామిలీ అంటే ఇంటి దగ్గర ఉంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇంకా హైదరాబాద్ అనేసరికి రావట్లేదులే, కానీ గుంటూరులో ఉన్నప్పుడు అంటే ఇంకెవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా అట్లాంటప్పుడు ఏంటంటే ఇంక ప్రతిసారి వాళ్ళని వీళ్ళని గిన్నెలు అడుగుతూ ఉంటే బాగోదు కదా. అందుకని కొన్ని పెద్ద గిన్నెలు కూడా అయితే తీసుకున్నాము, కొన్ని అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాము అనమాట. ఇంకా ఆ గిన్నెలన్నీ ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇంకా ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి అట్లా వచ్చినప్పుడు యూజ్ అవుతాయి కదా, అందుకని పైన అయితే గోతాల్లో పెట్టుకున్నాను. చూడటానికి ఫాస్ట్గా చేసినట్టు ఉంది కానీ నాకైతే చాలా టైం పట్టిందనమాట. ఫస్ట్ 2 బెడ్రూమ్స్, హాల్ అదైతే ఒకరోజు చేశాను. ఈ కిచెన్ మొత్తం అయితే ఒకరోజు చేశాను. మెయిన్ ఏంటంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు దబదబా వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించి ఇంక ఈ పనులు అయితే చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు 3:30కి అయితే వస్తారు కదా. ఇంక ఇలా అన్నీ కింద పెట్టుకొని ఒక్కొక్కటి ఫస్ట్ ఏమో తడి క్లాత్తో తుడుచుకొని తర్వాత పొడి క్లాత్తో తుడుచుకున్నాను. ఓన్లీ తడితోని తుడిచి వదిలేస్తే మళ్ళీ మచ్చలు మచ్చలుగా ఉంటాయి కదా, అట్లా లేకుండా నీట్గా కడిగినట్లే ఉంటాయి అన్నమాట. మా పెద్దత్త ఎక్కువ ఇట్లా చేస్తూ ఉంటుంది అనమాట. స్టవ్ దగ్గర గిన్నెలు ఎప్పటికప్పుడు అయితే బాగా క్లీన్గా ఉంచుతుంది. ఎందుకంటే ఆయిల్ తాలింపులు అట్లా వేసినప్పుడు ఆయిల్ పడుతూ ఉంటుంది కదా, అందుకని మ్యాక్సిమం రెగ్యులర్గా తుడుస్తూనే ఉంటుంది తడి క్లాత్ తీసుకుని. అందుకనే ఎప్పటికప్పుడు నీట్గా అయితే ఉంటాయన్నమాట. ఇంకా పల్లెటూరులో అంటే పండగలు అప్పుడైతే మొత్తం కడుగుతారు కదా, ఇంకా అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మా చిన్నప్పుడైతే ఇంకా పండగ వస్తుందంటే ఇంకా ఇంట్లో అయితే ఇంక ఇవే పనులు ఉంటాయి. మా అమ్మమ్మ అయితే ఒకరోజు మొత్తం ఇంకా దులిపేసి నెక్స్ట్ డే ఇంకా కడిగేదనమాట. ఇంకా పల్లెటూరులో అప్పుడు ఏంటంటే పెంకుటిల్లులు అవి ఉండేవి కాబట్టి చాలా టైం కూడా పట్టేది దుమ్ము దులపడానికి. ఇంకా దులిపి అవన్నీ పైన చెక్క మీద సామాన్లు పెట్టుకుంటారు కదా, అవన్నీ కూడా ఇంకా తీసి ఒక సైడ్ పెట్టుకొని అవన్నీ నెక్స్ట్ డే అయితే కడుగుతుంది. నా పని ఏంటంటే ఆ కడిగిన వాటిని తుడిచి పెడతానమాట. నేను మంచం మీద తుడిచి ఆరబెడతాను. గాలికి ఆరిపోతాయి, ఎండకి ఎండిపోతాయి అన్నమాట తడి లేకుండా. ప్రతి పండగకి అయితే ఏం చేయలే కానీ దసరాకి, సంక్రాంతికి, ఉగాదికి అలాంటప్పుడైతే మొత్తం అట్లా చేస్తారనమాట. ఇంకా వాడనివన్నీ పైనే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అట్లా తీసి వాడుతూ కడుగు పెట్టుకుంటూ ఉంటారు. ఇంక నేను కూడా ఇంక విడిగా ఉంటే కిచెన్లో పెడితే మనం వాడకపోయినా కానీ మనం వంట చేసేటప్పుడు వచ్చే పొగ వల్ల ఏమో కానీ పైన డస్ట్ పేరుకున్నట్టు పేరుపోద్ది. విడిగా పెడితే అందుకని విడిగా పెట్టుకుంటే ఏదైనా అట్టపెట్టెలో కానీ గౌతంలో కానీ వేసి పెడతాను. కాకపోతే అట్టపెట్టెలో పెడితే ఏంటంటే చెదులు లాగా వస్తుంది, మళ్ళీ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోద్దని ఇంటి దగ్గర నుంచి గోతాలు అయితే తీసుకొచ్చి ఆ గోతాల్లో అయితే వేసి పెట్టేసుకున్నాను. కిచెన్ అంతా దులిపిన తర్వాత పేపర్స్ అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఈ 2 ఉన్నాయన్నమాట పెట్టుకోవడానికి. ఇంక వీటి మీదే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి మనం రోజువారీ వాడేవన్నీ కూడా. ఇంక రోజు పప్పులు అవన్నీ వాడతాం కదా, పిండిలు, పప్పులు, ఇంకా మిగతాయి పంచదారని, బెల్లం అని, టీ పొడి అవన్నీ ఇంకా అట్లాంటివి ఉంటాయి కదా, గోధుమ పిండి అవన్నీ ఇంకా అలాంటివన్నీ ఇంక ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన వచ్చేసేమో కారము, పసుపు అట్లాంటివి ఉంటాయి అన్నమాట, పచ్చళ్ళు ఏమన్నా ఉంటే అవి. ఇంకా కింద కూడా పేపర్స్ అయితే వేసుకున్నాను. ఇంకా చూడండి మొత్తం ఇంక ఇలా మిగిలిపోయింది. తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకుందాంలని స్టవ్ దగ్గర ఉన్న వాటిని కూడా అయితే తుడుస్తున్నాను. స్టవ్ దగ్గర ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక డస్ట్ పడుతూనే ఉంటుంది. ఎందుకంటే
గ్యాప్ ఎక్కువ లేకపోవటం వల్ల స్టవ్ పక్కన మనం తాలింపు వేసినప్పుడు చిందుతూ ఉంటుంది కదా, అది పడుతూ ఉంటుంది. అది కాక ఇక్కడ ఏంటంటే స్టవ్ కాడ మనకి విండో ఉన్నట్టయితే అంత అనిపించదు. ఇక్కడ స్టవ్ దగ్గర లేదు విండో, వేరే సైడ్ ఉంది కాబట్టి వెంటిలేషన్ తక్కువే వస్తుంది. మనం వంట వండేటప్పుడు వచ్చే పొగ కూడా ఎక్కువ పోదు బయటికి, అక్కడే ఉండిపోతుంది. అందుకని ఇంకా ఇక్కడ ఎక్కువ మురికిలాగా అనిపిస్తూ ఉంటాయి. ఉప్పు, కారం అవన్నీ పెట్టుకోవడానికైతే గాజు సీసాలు అయితే తీసుకున్నాను. కాకపోతే ఇంకా తీసుకున్నామంటే ఏంటంటే ప్రతిసారి మారినప్పుడు గాజు సీసాలని ట్రాన్స్ఫర్ చేయాలంటే కష్టమైపోతుంది. మళ్ళీ ఎక్కడికక్కడ వదిలేసి రావాలి ఎందుకులే అని చెప్పేసి ఒక 4 అంటే 4 తీసుకున్నాను. ప్లాస్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేద్దామని చెప్పేసి కొన్ని ఆల్రెడీ ప్లాస్టిక్వి తీసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి. ఒకసారిగా తీసేయాలన్నా కానీ టైం పడుతుంది కదా, మళ్ళీ అవన్నీ వేరే వాటిలోకి పోసుకోవటం, తీయటం అట్లాగా. మ్యాక్సిమం మీరు కూడా అందరూ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ప్లాస్టిక్ వాటిలో వేడి పదార్థాలు అట్లా పెట్టడం అట్లాంటివి చేయవద్దు. ఎందుకంటే అట్లా చేయటం వల్ల ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంట. అందుకని అందరూ ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నారు. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ కొన్నిట్లో పెట్టుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా కాకపోతే పచ్చళ్ళు, కారాలు ఇవన్నీ స్టీల్ వాటిలో పెడితే బాగోవు కదా, వాటికైతే గాజువే వాడుకోవాలి. మన చిన్నప్పుడు అయితే అంతే కదా, గాజువి ఉండేవి సీసాలు, అలాగే జాడీలు, పచ్చళ్ళు, కారాలు అన్నీ వాటిలో పెట్టేవాళ్ళు. అందుకని 1 ఇయర్ ఉన్నా కానీ పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోయేది కాదు. ఇప్పుడు ప్లాస్టిక్ వాటిలో పెట్టుకోవటం వల్ల పచ్చళ్ళు కానీ కారాలు కానీ అసలు అన్ని రోజులు ఉండట్లేదు, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. మనం ఎక్కువగా వంటకు ఉపయోగించే అల్యూమినియం అవి కూడా ఎక్కువ వాడొద్దని చెప్తున్నారు కదా. మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్న అల్యూమినియం అన్నీ తీసేసి స్టీల్ వాడు అంటూ ఉన్నారు. ఇనుము కానీ స్టీల్ కానీ. కాకపోతే స్టీల్ మనం ఏంటంటే వండినప్పుడు ఫ్రైలు అట్లా చేసినప్పుడు మాడిపోతూ ఉంటాయి కదా, అందుకని కొంచెం మందపాటివి స్టీల్వి అయితే కడాయిలు 2 అయితే తీసుకున్నాను. ఒకటైతే అంతకుముందు డీమార్ట్లో తీసుకున్నాను, ఒకటేమో ఇప్పుడు బయట తీసుకొచ్చాను. అలాగే రైస్ వండటానికి మనము రైస్ వండినప్పుడు గంజి వార్చినప్పుడు అయితే బాగానే ఉంటుంది కదా, ఎగిర్చినప్పుడు ఏమవుతుందంటే ఎగర పెట్టినప్పుడు కింద అనేది మాడిపోతుంది ఎక్కువ. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి రైస్కి. రైస్ కుక్కర్స్ అట్లాంటివి కూడా వాడద్దు. ఇవి టిప్స్ అనుకుంటారో సలహాలు అనుకుంటారో అది మీ ఇష్టం అండి. కాకపోతే నేను ఫాలో అయ్యే పద్ధతిని అయితే చెప్తున్నాను. ఓవరాల్గా ఇల్లు మొత్తం అయితే 2 డేస్లో సర్దేసుకున్నాను మొత్తం ఇలాగా. మ్యాక్సిమం అల్యూమినియం కూడా తీయటానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వండాలంటే ఇంకా తప్పదు, అవే వాడుకోవాలి. ఇంట్లో వరకు అయితే సరిపోతుంది.